వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ మరియు పవన్ కళ్యాణ్ పిల్లల్ని కొన్ని మాటలైతే అన్నారనమాట. ఆ మాటల వల్ల ఆయన అయితే అరెస్ట్ అయితే అయ్యారు. ఆ మాటలు ఏంటో మనం ఇప్పుడైతే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. ఇవాళ పోసాని కృష్ణమురళి గారిని అయితే రాజంపేట సబ్ జైలుకి అయితే తరలించడం అయితే జరిగింది. ఆయన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు మీద చేసిన వ్యాఖ్యలు కొన్ని మాటలను పట్టుకొని ఇవాళ అయితే ఆయన అయితే సబ్ జైల్లో పెట్టడం అయితే జరిగింది. ఆయన్ని పెట్టినప్పుడు కొన్ని సెక్షన్లు అయితే పెట్టారు. అవి ఏంటంటే సెక్షన్ 196 BNS, అలాగే సెక్షన్ 353, అలాగే సెక్షన్ 111 RW 3/5 అనే 3 సెక్షన్స్ అయితే పెట్టారనమాట. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసే టైంలో అయితే ఆయన వాళ్ళ ఇంట్లోనే అరెస్ట్ చేశారనమాట. అప్పుడు ఆయన షార్ట్ మరియు బనీనంతో అయితే ఉన్నారు, అలాగే తీసుకెళ్లిపోయారు. మీరు విన్నది నేనన్నది అక్షరాలని చేస్తాడు. పవన్ గణేష్ గారు కూడా అంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఏది దాచుకోడు, పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ రాసుకుంటాడు, గుర్తు పెట్టుకుంటాడు, ప్రతిదీ ఇంట్రెస్ట్ తో సహా తిరిగి ఇచ్చేస్తారని చెప్పడం జరిగింది. అంటే ఏందో నాకు తెలుసు, ఇట్స్ ఇంట్రెస్ట్ రాసుకుంటాడు. మీరు గుర్తుపెట్టుకుని ఇది కూడా చెప్తున్నా, ఏ వైసీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడు, దిగించే వాళ్ళ నాయకుడు ఎవరైనా సరే చిట్టా రాసుకొని చెప్తా. కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చాలా మాటలైతే చెప్పారు. సో అవన్నీ ఇప్పుడు చేసి చూపిస్తున్నట్టు కనబడుతుంది.